అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్లు జరిగి దాదాపు సంవత్సరంన్నర దాటింది. ఈ సంవత్సరంన్నరలో ఏ ప్రభుత్వం పైన రానంత వ్యతిరేకత అనేది కూటమి ప్రభుత్వం పైన వచ్చింది. అయితే ఆ వ్యతిరేకత అనేది మెల్లమెల్లగా ఇప్పుడే పోతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ మధ్య కాలంలో కూటమి ప్రభుత్వం చేసిన కొన్ని పనులు, కొత్త పెన్షన్లు ఇవ్వటం కావచ్చు, తల్లికి వందనం వేయటం కావచ్చు, లేదంటే ఈ ఫ్రీ బస్సులు పెట్టడం కావచ్చు, ఇంకా కొన్ని కార్యక్రమాల వలన ఆ వ్యతిరేకత అనేది మెల్లమెల్లగా జనాలలో తగ్గుతుందని మనం చెప్పవచ్చు, తెలుస్తుంది కూడా. అయితే వీరి యొక్క కార్యక్రమాలు ఎట్లా ఉన్నాయంటే, పోయేటువంటి ఆ దరిద్రాన్ని మళ్ళీ పిలిచి వీళ్ళు వ్యతిరేకతను ఇలా జేబులో పెట్టుకున్నటువంటి పనులు చేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల లడ్డు విషయంలో డిక్లరేషన్ ఇవ్వాలనేసి చాలా హంగామా జరిగింది. ఆ టైంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇవ్వలేదు, నా మతం మానవత్వం అది ఇది అని మాట్లాడారు. అయితే ఇప్పుడేం జరిగిందంటే, వినాయక చవితికి పూజ చేశాడు. వినాయక చవితి సందర్భంగా పూజ చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దాన్ని కూడా ఈ టీడీపీలోని కొందరు, అలానే టీడీపీ సోషల్ మీడియా రాజకీయంగా మార్చే కుట్ర చేస్తుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పదవి పోయేసరికి దేవుడు గుర్తొచ్చాడు, జగన్ రెడ్డికి పదవి పోయేసరికి నిజమైన దేవుడు ఎవరో తెలిసారు. ఇంకొంతమంది అయితే దేవుడు చేసిన తప్పులన్నీ చేసిన తర్వాత పూజ చేస్తే క్షమించడు, వినాయకుడు ఇంకా పెద్ద దేవుడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పాపానికి క్షమాపణ లేదని ఇలా మాట్లాడుతున్నారు. దీనివలన ఏమవుతుందంటే, చూసే జనాలలో కొంచెం సింపతి అనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద కలుగుతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాపం చేసిండా, ఇంకోటి చేసిండా అనే దానికంటే కూడా ప్రజలందరూ కూడా అతను ఈరోజు ఏం చేశాడు అనేది చూస్తారు. ఆ చేసిన దానికి మీరు ఎలా రియాక్ట్ అవుతుండ్రు అనేది చూస్తారు. కాబట్టి కూటమి ప్రభుత్వం రాజకీయంలోకి దేవుని కూడా లాక్కోవడం అనేది సరైన పద్ధతి కాదు. దానివలన కూటమి ప్రభుత్వానికే మచ్చ చేస్తుంది, కూటమి ప్రభుత్వానికే ఖచ్చితంగా ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది.